హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గోంగూర రోటి పచ్చడి చేసుకుందామండి. ఒక కట్ట గోంగూర శుభ్రంగా ఆకులు కోసుకొని వాష్ చేసుకున్న గోంగూర ఒక బౌల్లో తీసుకోవాలి. కొన్ని తగినన్న పచ్చిమిరకాయలు తొడియాలు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. తర్వాత మనకి దాంట్లోకి 2 టమాటాలు తీసుకుంటే 2 టమాటాలు కడిగి పెట్టుకున్నవి ఈ 3 పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత రోట్లో వేసుకొని నూరుకోవాలి. చిన్న రోట్లో వేసుకొని నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో వేసిన టేస్ట్ ఉండదు కదండి, అందుకని చిన్న రోలు వంట కదా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. మనకు అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఆ రేట్లో నూరిన పచ్చడి పక్కకు పెట్టుకొని పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాక తాలింపు దినుసులు 1 స్పూన్ వేసుకున్నాక అవి కొంచెం వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఉల్లిపాయలు అటు ఇటు తిప్పుతూ వేగినాక గోల్డెన్ కలర్ వచ్చాక కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు, కడిగిన కరివేపాకు వేసుకున్నాక కొంచెం అదంతా వేగాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అది పసుపు వేగాక నూరుకున్న గోంగూర దాంట్లో వేసుకొని కలుపుతానండి. కలిపి 1 నిమిషం పాటు అట్లా మగ్గనించాలి. తర్వాత కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసాక పచ్చడి రెడీ అయిపోయినట్లు. చాలా టేస్టీగా పచ్చడి తయారైపోయింది. ఇది ఆంధ్రులకి గోంగూర పచ్చడి రెడీ అండి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఏ టైంలోనైనా ఎప్పుడైనా సరే గోంగూర తినని వాళ్ళు ఉండరు. గోంగూర తింటే మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉండి ఈ గోంగూరలో చాలా పోషకాలు ఉంటాయి. వేడి వేడి అన్నంలో కొంచెం గోంగూర పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. దానికి తోడు ఒక ఎగ్గు. మనకి పచ్చడితో తిన్నాక పెరుగు కావాలి కదండి. పెరుగన్నం తింటే ఆ భోజనం సంతృప్తికరంగా ఫినిష్ అయిపోయినట్టే. ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ.